వైజాగ్కి రావడం జరిగింది. వైజాగ్ వచ్చి ఆయన ముందు రోజు నేను చాలా బాధపడినాను. నా తల్లిని వీళ్ళందరినీ కూడా క్షమించినాను అని చెప్పేసి ముందు రోజు వీడియో రిలీజ్ చేసి రావడం జరిగింది. నాకు తెలిసి అది దేశంలోని యువత గురించి కాదనుకుంటున్నా, చంద్రబాబును చూసి రిలీజ్ చేసినాడు అనుకుంటున్నా వీడియో. ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవరైనా కానీ ప్రధానమంత్రి కుటుంబాన్ని, ప్రధానమంత్రి భార్యను తిట్టినా కానీ, రోడ్డు మీదకి తీసుకొని వచ్చి మాట్లాడినా కానీ అది ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తా. ఆయనే మొదట మాట్లాడేది. ఆయన ఢిల్లీలో పెట్టినాడు, హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, ఐ యామ్ లోకేష్ ఫాదర్, హూ ఆర్ యూ నరేంద్ర మోడీ అన్నాడు. ఈయనే మహానుభావుడు. ఒక 2 నిమిషాలు వీడియో పెడతా, బాగుంటుంది ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఆడ మాట్లాడేది ఈయనే. ఒక్క నిమిషం. చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నారు. నరేంద్ర మోడీ అలాంటి ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరు. విడాకులు కూడా ఇవ్వకుండా you're asking us Modi, who is he? Who is he? Okay. You are having an identity. You talk about triple talaq. What about you? You're talking about Mr. Modi's wife. Yeah. I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but really it is personal. ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి. నోట్ రద్దు వచ్చింది. ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. గురువుకు నామాలు పెట్టింది మీరు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్ష. ఆయనను చూసి కన్నీరు మున్నీరు అయిపోయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నిద్రాహారాలు మానలేసినాడు. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మానేసినాడు, మళ్ళీ మొన్న మానేసినాడు. పాపం ఆయన మాట్లాడేది కూడా వినాలి కదా. నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం? ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి జిల్లాలో, గోదావరి నదిలో పడేశారు. అది మనకి ఇచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మరి దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి ప్రజలు, అభ్యర్థి గంగరాజు గారు. చెత్తను తీసుకుని వెళ్ళిపోయి ఈ రోజు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు. అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకు పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది. వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అమెరికాలను బయటకు వచ్చినండి. మోడీ గారు ఎంత నాకు, అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? దోచేసానా? కాంట్రాక్ట్లు చేసావా? ఎందుకు బెదిరిస్తాడు ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే. పనిచేసే బతుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలిసిపోయాం? 2016లో ఆ రోజున కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో
ఒక పారిశ్రామిక వాడంలో ఉద్యోగాలు రాగలుగుతున్నాయా మనకి? దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేదు. ఇట్లా ఇంకా వాళ్ళ బావమరిది బాలకృష్ణ అయితే బుల్బుల్ బుల్బుల్ అని మాట్లాడు ఆ రోజు. నిన్న చూస్తే ఆ స్టేజ్ మీద ఇట్లా కరుచుకొని బాగున్నారా 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 అని. ఈ ఆడదరిద్రాలని మనకే పడతా ఉంటాయి. ఎక్కడ లేనివన్నీ వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ జనాలు గమనిస్తున్నారు అనుకుంటున్నాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. మొన్నటి వరకు నరేంద్ర మోడీ కానీ ఇంకోరి గురించి మాట్లాడాలంటే ఆలోచించేవాళ్ళు, విశ్వగురు అని ఇదని. ఒక ఎలక్ట్ అయిన పర్సన్ని ఈరోజు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలా, జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం కోసం యువత ముందుకు రావాలి, పోరాడాలి అనే దానిలకు మొన్న జరిగిన ఒక ఉద్యమం, ఆ ఉద్యమం అనేది స్ఫూర్తి అని మనందరికీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు రోజా గారిని, ఏమా డైమండ్ రాణి అని చెప్పేసి మాట్లాడినాడు. ఈరోజు ఆయన అంటే ఇతని కన్నీళ్ళు వస్తానంట. నీకు రాకూడదు నాయన. ఎందుకంటే గతంలో లోకేష్ మా అమ్మని తిట్టినాడు అని చెప్పిన, లోకేష్ మా కుటుంబాన్ని తిట్టినాడు అని చెప్పిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తిట్టిన, మళ్ళీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మనకెందుకు రావాలయ్యా కన్నీళ్ళు, మనకెందుకు రావాలయ్యా బాధలు? అలాంటి వాళ్ళు నువ్వు నరేంద్ర మోడీని చూసి బాధపడతాను అంటే ఇంక నేను నటన కాదని చెప్పాలా, ఏమని చెప్పాలా? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఎంతోమంది బయటకు వచ్చి మాట్లాడినారు. సెలబ్రిటీస్ పోలీసుల మీద జరుగుతున్న చర్య తప్పు అని చెప్పి విభేదించినారు. ఏమైనారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు మాట్లాడలేకపోయినారు? పద్మశ్రీలు పద్మవిభూషణ్లు పోతాయనే, అవి పోలే ఇచ్చిన తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలు, ఐటీలు లేకుంటే సిబిఐలు రైడ్లు చేస్తారనే. మీరంతా సినిమాల్లో హీరోలుగా ఎందుకు అయ్యా చేసుకుండేది? మేము కొండవీడి దొంగ సినిమా అప్పుడు చూస్తా అంటే దాంట్లో ఆమె కథరా చెప్తా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పుడు వస్తాడమ్మా అంటే వస్తాడమ్మా, వాడు తెల్ల గుర్రం మీద నల్ల ముసుగేసుకొని నల్ల కుక్కేసుకొని వస్తాడంటే ఓ బ్యాక్గ్రౌండ్లో ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు అని వస్తాడు పాట. ఇప్పుడు ఎవడున్నాడు? విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఆడ కొడుతుంటే, తన్నలు తింటూ ఉంటే మాట్లాడలేని పద్మ విభూషణ్లు, పద్మశ్రీలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారంతా. మళ్ళీ మీరు సెలబ్రిటీలు అనేది ఎందుకు, మిగతాలు ఎందుకు మాట్లాడాలా? సామాజిక స్పృహ లేని వాళ్ళు మీరు ఎందుకు అవుతారు సెలబ్రిటీలుగా? దాంట్లో ఏదో మాట్లాడినారని ఒక 15 ఏళ్ళ ఆడపిల్లలుగా ఇన్స్టాగ్రామ్లలో ఉన్న వాళ్ళు ఒక బండబూతులతో తిట్టిస్తున్నారు వాళ్ళను. మన రాష్ట్రంలో కూడా అది అలవాటే, ఎవరు మాట్లాడతారో వాళ్ళను బండబూతులు తిట్టేయడం అలవాటు.